Fugitive Economic Offenders Act 2008. Fugitive Economic Offenders Act 2018. This act targets economic offenders accused of check dishonor or a loan, investment, chit fund scam, money laundering worth 100 crores. ఇంకా ఇండియాని లెఫ్ట్ అయిన వాళ్ళు, ఎందుకంటే ఇండియాలో ఉంటే ప్రాసిక్యూషన్ కానీ అరెస్ట్ కానీ ఉంటుంది. ఎకనామిక్ అఫెండర్స్ని చేయడానికి ఇది ఫ్యూజిటివ్ ఎకనామిక్ యాక్ట్ 2018. స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి అండర్ పిఎంఎల్ఏ కింద. ఇవి అతనికి డిఫాల్ట్ ఎవరైతే వాళ్ళకి మీరు 6 వీక్స్లో ఇక్కడికి అపియర్ కావాలి అని చెప్తారు. ఇఫ్ నాట్ దెన్ ఈజ్ డిక్లేర్డ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్. ఒకళ్ళు 6 వీక్స్కి రాకపోతే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా డిక్లేర్ చేస్తారు. ఇండియన్ ఇంకా ఓవర్సీస్ అండ్ బినామీ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తారు. ప్రాపర్టీ అటాచ్ చేస్తే యూనియన్ గవర్నమెంట్ తన అడ్మినిస్ట్రేషన్ కానీ లిక్విడేషన్ కానీ చూసుకుంటుంది అన్నట్టు. ఇంకా ఆర్డినరీ సివిల్ కేట్ కానీ ట్రిబ్యునల్ కానీ స్టే ఇవ్వలేవు ఇక్కడ. అతను అఫెండర్ డైరెక్ట్ ఓన్లీ హైకోర్టులో మాత్రమే, సుప్రీంకోర్టులో మాత్రమే అఫెండర్ చేయొచ్చు. బారోవర్ రిపే అయిపోతే సర్ఫాసీ యాక్షన్స్ గివ్ లిటిల్ రికవరీ. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇన్సఫిషియంట్ టు రిపే డిపాజిట్స్. దెన్ బ్యాంక్ కొలాప్స్ ఇమిడియట్. దెన్ హౌ టు ప్రొటెక్ట్ డిపాజిటర్స్. ఒకవేళ ఇప్పుడు బారోవర్స్ రిపే చేయకపోయినారు అనుకో, సర్ఫాసీ యాక్ట్స్ వల్ల కొంచెం రికవరీ వస్తుంది. కానీ అప్పుడు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ సరిపోదు డిపాజిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బ్యాంక్ రిపే చేయడానికి. అప్పుడు కొలాప్స్ అవుతుంది. అప్పుడు ఎలా పడుతుంటే డిఐసిజిసి యాక్ట్ ఇప్పుడు వచ్చింది. డిఐసిజిసి యాక్ట్ బ్యాంకు గాన ఒకవేళ బ్యాంకుకి ఇప్పుడు అందరు అప్పులు ఉన్నారనుకో, బ్యాంకుకి ఆ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ సరిపోదు అన్నట్టు. అది ఎలా అంటే మరి ఏంటంటే డిఐసిజిసి యాక్ట్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్. ఏంటంటే డిపాజిట్ ఉంటుంది కదా, డిపాజిట్ని ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ యాక్ట్, క్రెడిట్ గ్యారంటీ యాక్ట్ GUARANTA గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ mandates that all types of banks must buy insurance on their deposit accounts. అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ బై చేసుకోవాలి వాళ్ళ డిపాజిట్స్ మీద ఫ్రమ్ డిఐసిజిసి, ఏదంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. బ్యాంక్సే ప్రీమియం చేయాలి ఈ ఇన్సూరెన్స్కి. డిఐసిజిసి అనేది 100% ఓన్డ్ బై ఆర్బీఐ. ఈ డిఐసిజిసి అనేది ఆర్బీఐ దీని ఓనర్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చైర్మన్గా ఉంటాడు. ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ దీన్ని చైర్మన్గా ఉంటాడు. ఇది ఏంటంటే డిజిటల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ముంబైలో ఉంటుంది, అందరికీ తెలిసి హెడ్ క్వార్టర్. ఒక బ్యాంక్ ఎప్పుడైతే షట్ డౌన్ అవుతుందో డిఐసిజిసి విల్ పే అప్ టు 1 lakh ఇన్సూరెన్స్ టు ఎవ్రీ డిపాజిట్. ఒక బ్యాంక్ కానీ షట్ డౌన్ అయితే డిఐసిజిసి ఏం చేస్తుంది అంటే 1 lakh ఇన్సూరెన్స్ ఎవ్రీ డిపాజిట్ హోల్డర్కి పే చేస్తుంది ఫర్ హిస్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. దీని ఇంకా మా తర్వాత ఏం మార్చారంటే ఇన్సూరెన్స్ కవరేజ్ 5 lakhs వరకు పెంచారు. గవర్నమెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది. ప్రొటెక్షన్ ఇంక్రీజ్ ఆఫ్ 5 lakhs వరకు పెంచారు. ఆర్బీఐ ఇంపోజెస్ మొరటోరియం అనే వీక్ బ్యాంక్ చేసినప్పుడు 90 days ఆఫ్ దట్ ఈవెంట్లో డిఐసిజిసి పే చేస్తుంది. అంతకుముందు వరకు తెలియదు ఎప్పుడు పే చేస్తారు. ఇప్పుడు 90 daysలోనే మొరటోరియం ఇంపోజ్ చేసిన 90 daysలోనే డిఐసిజిసి మనీ పే చేస్తుంది. డిఐసిజిసి ప్రీమియం ఫీస్ని పెంచవచ్చు అని కూడా చేశారు. ఇది అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ మాత్రమే కవర్డ్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నాట్ కవర్డ్ అండర్ డిఐసిజిసి ఇది అన్నట్టు. ప్రీవియస్లో ఏంటంటే డిఐసిజిసి అనేది గ్యారంటీ కవర్ ఇచ్చేది బ్యాంక్కి ఆన్ ద లోన్స్ గ్రాంటెడ్ టు ప్రియారిటీ సెక్టర్ బారోవర్స్. డిఐసిజిసి అనేది ప్రీవియస్గా గ్యారంటీ కవర్ ఇచ్చేది బ్యాంకుకి ప్రియారిటీ సెక్టర్ బారోవర్స్కి ఇస్తే.
ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఓనర్ ఒకవేళ ప్రియారిటీ సెక్టార్లో లోన్స్ పే చేయకపోతే డిఐసిజిసి ఈ లాసెస్ని కవర్ చేసేది. సో ఫస్ట్ అందుకే ఫస్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఉండేది. కాకపోతే సిడ్బీ ఫామ్ అవ్వడం వల్ల ఇంకా నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ఫామ్ అవ్వడం వల్ల ఇస్ క్రెడిట్ గ్యారంటీ వర్క్ డివైడెడ్ అమంగ్ మెనీ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ ఇది ఏం చేసేది అంటే గ్యారంటీ కవర్ ఇచ్చేది బ్యాంకుకి, ప్రియారిటీ సెక్టర్స్ వరవర్స్కి. తర్వాత సిడ్బీ కానీ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్, నేషనల్ క్రెడిట్ GUARAN గ్యారంటీ, నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ఇది అన్నట్టు. లిమిటేషన్స్ ఏంటి డిఐసిజిసి అంటే, కన్స్యూమర్ ఒకవేళ 5 lakhs కన్నా ఎక్కువ ఉంటే ఒకటే బ్యాంక్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంకులో 5 lakhs మాత్రమే వస్తాయి, రిమైనింగ్ అమౌంట్కి వెయిట్ చేయాలి. ఇప్పుడు లిక్విడేషన్ వరకు కోఆపరేటివ్ రిజిస్టర్ కానీ ఆర్బీఐ కానీ లిక్విడేట్ చేసే వరకు. డిఐసిజిసి అనేది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ప్యాక్స్ని కానీ ఎన్బిఎఫ్సిని కానీ కవర్ చేయదు. ఈ విక్టిమ్స్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు 2002లో యూటీఐ గవర్నమెంట్ ఓన్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది లాసెస్ వచ్చినవి. డిఐసిజిసి ఇక్కడ లయబుల్ కాదు యూపీఐ, బికాజ్ అది బ్యాంక్ కాదు యూటీఐ. సో గవర్నమెంటే 14,500 crores పే చేయాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ సెక్టర్ లెజిస్లేటివ్ రిఫార్మ్ కమిషన్ అండర్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ రికమెండెడ్ ఏం చేసిందంటే, ఒక కొత్త ఆర్గనైజేషన్ పెట్టండి, రిజల్యూషన్ కార్పొరేషన్ వయా ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అని చెప్పి గవర్నమెంట్ ఇది ప్రపోజ్ చేసింది. ఇంకా తర్వాత రిజెక్ట్ చేసుకుంది ఇది అన్నట్టు.